వికారాబాద్ అనంతగిరి కొండల్లో కొలువై ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయాన్ని దర్శించుకుందాం రండి. ఈ దేవాలయం విష్ణుమూర్తికి అంకితం చేయబడిన పవిత్ర క్షేత్రం. దట్టమైన అడవిలో ప్రకృతి రమణీయత మధ్యలో ఉంది ఈ అద్భుతమైన పర్యాటక మరియు ఆధ్యాత్మిక క్షేత్రం. ఈ క్షేత్రం హైదరాబాద్ నుంచి 75 కిలోమీటర్ల ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి మనకి బస్సెస్ ఇంకా ట్రైన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఈ ఆలయం ప్రాముఖ్యత, చరిత్ర తెలుసుకునే ముందు తప్పకుండా నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ క్షేత్రంలో స్వామివారు స్వయంభూగా వెలిశారు. మార్కండేయ ఋషి తపస్సుకి మెచ్చి ఆయన కోరిక ప్రకారము స్వామి విష్ణుమూర్తి ఇక్కడ అనంత పద్మనాభ స్వామిగా వెలిశారు. ఈ అనంతగిరి హిల్స్ ఒక టూరిస్ట్ ప్లేస్ కూడా. ఇక్కడ మనం పచ్చని ప్రకృతి అలానే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. అందుకే ఇక్కడ వీకెండ్ చాలామంది వచ్చి ఇక్కడ స్వామివారి దర్శనంతో పాటు ప్రకృతి వ్యూని ఎంజాయ్ చేస్తారు. అనంతగిరి హిల్స్ చుట్టూ దట్టమైన అడవి, వ్యూ పాయింట్స్ మరియు ట్రెక్కింగ్ మార్గాలతో ఇక్కడ వచ్చిన పర్యాటకుల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. ప్రకృతి ప్రేమికులకు మరియు ఆధ్యాత్మిక కోరుకునే వారికి ఇది ఒక ఉత్తమమైన వీకెండ్ ప్లేస్, పర్యాటక ప్రదేశం. ఈ క్షేత్రంలో మరో ఆకర్షణీయ ప్రదేశం గుండం. అలానే మూసీ నది కూడా ఈ అనంతగిరి కొండల్లోనే ఉద్భవించిందని చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ గుండం కోనేరు ఇక్కడ ప్రధాన ఆకర్షణ. ఈ ఆలయ ప్రాంగణంలోనే ఉంటుంది. ఇక్కడ ఈ గుండంలో నీరు 360 రోజులు నీటితో నిండి ఉంటుంది. ఈ గుండంలో నీరు చర్మ వ్యాధులు నయం చేస్తుంది మరియు పాపాలను పోగొడుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. అలానే ఈ గుండం నీటితో ఎప్పుడు నిండే ఉంటుందని చెప్తున్నారు. ఈ గుండం దాటి కొంచెం ముందుకి అడవిలోకి వెళ్తే మనకి ఇక్కడ మూసీ నది కూడా ఈ కొండల్లోనే ఉద్భవించిందని ఇక్కడ బోర్డు పెట్టారు. ఈ ప్రదేశం ఆధ్యాత్మికత మరియు ప్రకృతి సౌందర్యాలకు కలయికగా తెలంగాణకి ఒక ముఖ్యమైన పర్యాటక కేంద్రం. తప్పకుండా నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుంటాను.